నమస్కారం. నీట్ పార్ట్లు ప్రత్యేక చర్చకు స్వాగతం. నేను సాయి. వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో ఒక పరీక్ష నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు అనేక అభ్యంతరాలు, అనేక అడ్డంకులు, అనేక రకాలైన సందేహాల మధ్య ఇది ప్రతి సంవత్సరం కూడా ఏటి కాయేడు పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. చివరికి సుప్రీంకోర్టు ఒక కఠినంగా వ్యవహరించడం వల్ల ఖచ్చితంగా ఈసారి నీట్ నిర్వహించాల్సిందేనంటూ ఒక ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఈసారి జాతీయ స్థాయిలో నీట్ పరీక్షను నిర్వహించాయి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ఒక పరీక్షను అయితే నిర్వహించారు. అయితే ఆ పరీక్ష చివరి వరకు కూడా పరీక్షకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, పరీక్ష రాయాలనుకుంటున్నారో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మొదటి నుంచి ఒక గందరగోళమే ఉంది. ఆ గందరగోళం ఇప్పటికీ కొనసాగుతోంది. పరీక్ష రాశారు, నేషనల్ ర్యాంక్స్ రిలీజ్ అయ్యాయి, విడుదలయ్యాయి, కానీ స్టేట్ ర్యాంక్స్ ఇంకా ప్రకటించబడలేదు. అది కాక ఆ గందరగోళంలో ముఖ్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ఎలా జరుగుతుంది, నీట్ వల్ల లాభం ఎంత, నష్టం ఎంత, తెలుగు రాష్ట్రాల్లో ఈ నీట్ వల్ల ముఖ్యంగా నేషనల్ పూల్లో విద్యార్థులు ఉండట్లేదు అనే ఒక సందేహం, ఇటువంటి కోణంలో అనేక గందరగోళం కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ నీట్ పార్ట్ల నుంచి బయటపడేయడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఒక విశిష్ట అతిథి ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు. వారే గాయత్రి అకాడమీ చైర్మన్ శ్రీ పివిఆర్కే మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే, విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏవైనా ఈ నీట్ కి సంబంధించిన సందేహాలు ఉంటే వెంటనే స్క్రీన్ పై కనబడే నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. మూర్తి గారు, ఫస్ట్ అసలు నీట్ అనేది మొదటి నుంచి ఒక గందరగోళంగానే నడుస్తుంది. నీట్ అనే మాట ఇంగ్లీష్లో అర్థం చాలా మంచిగా నీట్ గా జరగాలని, కానీ నీట్ గా జరుగుతున్నట్టుగా అయితే కనిపించట్లేదు. ఈ గందరగోళానికి కారణం ఏంటి? ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సరైన గైడ్ లైన్స్ రూపొందించబడలేదా? ఆ గైడ్ లైన్స్ ప్రజలకు తెలియలేదా? అంటే ఈ గందరగోళానికి గల కారణం అని చెప్పేదానికి ముఖ్య కారణం మనం ప్రజలు అని చెప్పవచ్చు. ఓకే, కారణం ఏంటి అని చెప్పారంటే, ఒక 30 ఏళ్ల నుంచి మనం ఒక పద్ధతికి అవలంబించాం. లైక్ అంటే ఎంసెట్ అన్న ఒక మూసలోనే ఉన్నాము. దాని నుంచి బయటికి రావడం అన్న దగ్గర మన దగ్గర కొంత అలసత్వం అని చెప్పనేది మనం ఏర్పరచుకుని ఉన్నాం. దానికి తోడు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పని అన్నప్పుడు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలందరికీ కూడా నీట్ అని చెప్పినది ఒక చాలా పెద్ద ఇబ్బంది. అంటే లైక్ ఇవాళ అంటే మీకు 2 years అయింది నీట్ ఇంప్లిమెంట్ చేసి. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పాక్షికంగా కొన్ని సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్లు సీట్లు నింపుకోవడానికి ఒక అవకాశం కల్పించింది. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని చెప్పినంటే, ఖచ్చితంగా అది బి కేటగిరీ అయినా, సి కేటగిరీ అయినా, మేనేజ్మెంట్ కోట అయినా, సో దాన్ని త్రూ నీట్ దాని ద్వారా ఆరోగ్య విశ్వవిద్యాలయాలే నింపాలి. అంటే మేనేజ్మెంట్ కి ఒక్క సీటు కూడా నింపుకునేది లేకుండా చేస్తున్నాయి. సో ఆ ప్రాసెస్ అన్న దగ్గర డెఫినెట్ గా ఎవరైనా అంతే ఒక 300 కోట్లు పెట్టి మెడికల్ కళాశాల రన్ చేసి పెడుతున్నప్పుడు మా సీట్లు మాకు ఉండాలి అన్న ఒక భావన ఉంటుంది. కాబట్టి దాంతో కొంత వెనక్కి వెళ్ళడం. అలాగే ఇది మొత్తం పద్ధతి మారింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి గతంలో ఈవెన్ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చూసుకుంటూ వస్తే కూడా 2012లో ఏఏఈఈ అనే ఒక ఎగ్జామినేషన్ని ఆపేసి జేఈఈ మెయిన్ అనే ఎగ్జామినేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఇవాళకి కూడా చాలా మంది పేరెంట్స్ సో ఒక అంటే ఇన్స్టిట్యూషన్ దగ్గరికి ఇంటర్మీడియట్ అడ్మిషన్కి వచ్చేటప్పుడు మా అబ్బాయికి ఏఏఈఈ కోచింగ్ ఇస్తారా అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాగే దీన్ని కూడా నీట్ది. సో సిబిఎస్ఈ చాలా స్పష్టంగా దాని యొక్క ప్రతి పాయింట్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చారు. అలాగే వాళ్ళ ప్రాస్పెక్టస్ చదివితే సో అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఒక్క పాయింట్ కూడా లేకుండా ఉన్నట్టుగానే ఇచ్చారు. అయితే ప్రాబ్లం ఏంటంటే, సిబిఎస్ఈకి సంబంధించింది మోస్ట్లీ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి గ్రామీణ వాతావరణంలో ఉన్న విద్యార్థులు లేక వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోకపోవడం. రెండోది, మన అధ్యాపకులందరూ కూడా 30 ఏళ్ల నుంచి అదే మోసలో ఎంసెట్ చెప్పి అదే వాంతో ఉన్నారు కాబట్టి మార్పుని అంగీకరించే స్థితిలో వీళ్ళు లేక ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి. ఓకే, రైట్ సార్. ఒక కాలర్తో మాట్లాడదాం. ఖమ్మం నుంచి హరిణి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హరిణి గారు, మీ డౌట్ ఏంటి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. మూర్తి గారి మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ హరిణి గారు, చెప్పండి. సార్, నాకు 480 మార్క్స్ వచ్చాయి సార్. నీట్ లో నాకు సీట్ వచ్చే అవకాశం ఉంది సార్. అంటే ఖమ్మం అని చెప్పానంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నట్టేనమ్మా? అవును సార్. ఇంకో డౌట్ ఏంటంటే, కామెడీకి మణిపాల్కి అప్లై చేయడం ఎలా, ఎప్పుడు డేట్స్, దాని ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఓకే, సో కామెట్ కే వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కామెట్ కే నుంచి అంటే కర్ణాటక నుంచి మళ్ళీ ప్రకటన వెలువడుతుంది. దాని ఆధారంగా మళ్ళీ అప్లై చేసుకోవచ్చమ్మా. ఆ ప్రకటన అనేది ఖచ్చితంగా అన్ని న్యూస్ పేపర్స్ లోనూ లేదా ఏంటమ్మా?
డేట్స్ అయిపోయినాయా సార్? ఒక్కసారి మళ్ళీ repeat చేయరా? చెప్తారా? మనకి బి కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది కదా సార్? Yes. దాని నోటిఫికేషన్ అది ఎలా సార్? ఆ ప్రాసెస్ ఏం అర్థం అదే కావట్లేదు. ఇంకా నోటిఫికేషన్ రాలేదమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని మీకు తెలిసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్స్లో వస్తుంది, టీవీ ఛానల్స్లో కూడా దాని గురించి వస్తుంది. కాబట్టి అది వచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకనంటే మన దగ్గర బి కేటగిరీ, సి కేటగిరీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే 12,10,000 మనకి సంవత్సరానికి ఫీజు ఉంది. అదే తెలంగాణలో ఉన్నప్పుడు 9 లక్షలు ఉంది. అదే మీకు కర్ణాటక కామెట్ కే ద్వారా అని చెప్పారంటే 5,75,000 ఉంది. కాబట్టి దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ది చిల్డ్రన్ డెఫినెట్గా. అయితే ఇప్పుడు నీవు చెప్తున్న 480 మార్కులకి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటావు కాబట్టి అమ్మ చెప్పమ్మా, సీట్ రావడానికి కేటగిరీ ఏలోనే సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, తెనాలి నుంచి కాలర్ ఉన్నారు సార్, కొండారెడ్డి గారు. కొండారెడ్డి గారు, మీ డౌట్ ఏంటి? నమస్తే సార్, మా బాబుకి 457 వచ్చినాయి సార్. ఓకే, ఏ కేటగిరీలో ఏమైనా ప్రైవేట్ కాలేజీలో వచ్చిద్దా లేకపోతే ఏమైనా బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు కర్ణాటక కే ఎగ్జామ్ రాయాలంటున్నారు, అది ఏమైనా ఇప్పుడు ఈ సంవత్సరం ఉందా లేదా? సో కొండారెడ్డి గారు, ఇప్పుడు ఈ అంటే గత సంవత్సరం నుంచి అది ఆపారు. ఈ సంవత్సరం నుంచి ఏ మెడికల్ కళాశాలలో సీటు చేరాలన్నా ఉన్న ఒక ఏకైక ఎగ్జామినేషన్ నీట్ మాత్రమే. నీట్ కాకుండా వేరే ఎగ్జామినేషన్ అంటే ఎయిమ్స్, జిప్మర్, అవి రెండు కూడా ఎయిమ్స్ ఢిల్లీ అండ్ జిప్మర్ పాండిచ్చేరి, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ తప్పించి రిమైనింగ్ ఏ కళాశాలలో చేరాలన్నా నీట్ ద్వారానే. ఆల్రెడీ పరీక్ష అయిపోయింది, ఫలితాలు కూడా వచ్చాయి. కాబట్టి మీరు ఇంకా వేరే పరీక్ష రాయాలి అన్న ఆలోచన అసలు అవసరం లేదు. తర్వాత రెండో పాయింట్, మీరు ఏ యూనివర్సిటీ పరిధి అనేది కూడా చెప్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనకి 2 యూనివర్సిటీ పరిధులు ఉన్నాయి అక్కడ. మీరు ఆ ఒంగోలు అని చెప్పి అన్నప్పుడు తెనాలి అన్నప్పుడు మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కింద వస్తుంది. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయితే 460-465 వరకు ఖచ్చితంగా ఏ కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. మీరు 50 ఆ ప్రాంతంలో అంటున్నారు కాబట్టి కొంచెం అంటే ఆ విశ్లేషణ ఇంకొంచెం మనకి ఈ స్టేట్ వైడ్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలిసిన తర్వాత మాత్రమే కొంచెం చెప్పడానికి అవకాశం ఉంది. కానీ సీట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. అనీషా గారు, మీ సందేహం ఏంటి? హలో, ఎస్ చెప్పండి అనీషా గారు. ఏం లేదండి, నాకు నీట్ లో 456 మార్క్స్ వచ్చాయండి. ఓకే, నాకు నీట్ లో 456 మార్క్స్ వచ్చాయండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ గా మీరు అడగండి, మీరు అడగాలనుకున్నది. 45,000 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, 45,238 ర్యాంక్ వచ్చిందండి. ఓకే, నాకు ఎక్కడన్నా ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? నువ్వు కూడా గుంటూరు అని చెప్పినట్టు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోనే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో మా ఎక్స్పెక్టేషన్స్ అయితే 465కి ఖచ్చితంగా సీట్ వస్తుంది. 456 అని చెప్పానంటే జస్ట్ బార్డర్ కేసులో మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మనకి 600 వరకు మెడికల్ సీట్లు తగ్గాయి కాబట్టి కొద్దిగా ఆ మార్కుల్లో మనకి బార్డర్ కేసు కింద మనం పరిగణించవచ్చు. కేటగిరీ బిలో అయితే మీకు తప్పకుండా వస్తుంది. అదే మళ్ళీ మీరు ఇంకొక విధంగా ఏంటని చెప్పారంటే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో నాన్ లోకల్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకుంటే సీట్ రావడానికి బెటర్ ఛాన్స్ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. నీరజ గారు, మీ అభిప్రాయం ఏంటి? మీ సందేహం ఏమైనా ఉందా? హలో, నీరజ గారు చెప్పండి. సార్ నేను మాట్లాడుతున్నాను సార్. మా పాపకి 546 వచ్చాయి సార్ నీట్లో మార్క్స్. ఓకే, ర్యాంక్ నేషనల్ ర్యాంక్ వచ్చేసి సార్ 11,700 వచ్చింది సార్. ఓకే సార్ రేపు మాకు గాంధీ ఉస్మానియాలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా సార్? 546 అమ్మ ర్యాంకు మార్క్ 546 సార్, మార్క్స్ 546 సార్. ఓకే, సో 546కి మనకి ఆల్మోస్ట్ 15,000 దాకా ఉంది అనుకుంటా కదమ్మా ర్యాంకు. 11,700 వచ్చేది సార్. సో ఓకే, మనకి అప్రాక్సిమేట్ అంటే మనకి గాంధీ ఉస్మానియా రావడానికి అవకాశాలు చాలా తక్కువ అమ్మా. సో మీకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ వస్తుంది, కానీ గాంధీ ఉస్మానియా మాత్రం రాకపోవచ్చు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఈ నేషనల్ పూల్లో మన తెలుగు రాష్ట్రాలు లేవు. సో దీనివల్ల లాభం అని కొంతమంది, నష్టం అని కొంతమంది. ఏది కరెక్ట్? దేన్ని కరెక్ట్గా తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి నేషనల్ పూల్లో అన్నప్పుడు అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీని మీద డెఫినెట్గా చాలా వర్క్ చేసి దీని కంక్లూజన్కి వచ్చారు. ఈ 371D ఆర్టికల్. అంటే కారణం ఏంటి అని చూసుకుంటే ఇవాళ మనకి యావత్ భారతదేశం అంతా కలిపితే మనకున్న మొత్తం మెడికల్ సీట్లు 60,000. సో 60,000 మెడికల్ సీట్లలో కేవలం మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే తీసుకుంటూ వస్తే 9,200 మెడికల్ సీట్లు ఉన్నాయి. 60,000లో 10,000 మనం ఉన్నామంటే 1/6 ఉన్నాయి. 1/28 ఉండాల్సింది 1/6 ఉన్నాయి. 1/6 మెడికల్ సీట్లు మనకున్నాయి.
సో దాదాపుగా 9,000 మెడికల్ సీట్లు ఉంటే మనం నేషనల్ పూల్లో ఉన్నప్పుడు స్ట్రైట్ అవే 15% సీట్లు పోతాయి. ఓకే. సో 15% అని చెప్పానంటే 1350 సీట్లు మనం పోగొట్టుకుంటున్నాం. ఓకే. సో 1350 సీట్లు మనకి వివిధ రాష్ట్రాల్లో అంటే మిగిలిన 28 రాష్ట్రాల స్టూడెంట్స్తో పోల్చుకుంటే 1350 సీట్లు మనకి రావడం అని చెప్పానంటే మీకు మిగిలిన ఈ 10,000 తీసేస్తే రిమైనింగ్ 50,000 మొత్తంలో తీసుకుంటే 50,000లో 15% అని చెప్పినప్పుడు మనకున్నది 7,500 అని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ ఈ 7,500లో జమ్మూ కాశ్మీర్లో కానీ అస్సాంలో కానీ లేదంటే అటు ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆ పక్క ఎక్కడికి వెళ్ళినా కూడా మన విద్యార్థులు వెళ్ళి అక్కడ ఏం చేరరు. సో మనకి చేరేది చేరితే కర్ణాటక, తమిళనాడు, కేరళ లేదా మ్యాక్సిమం వెళ్తే మహారాష్ట్ర వరకు వెళ్తారు, అంతకంటే వెళ్ళరు. సో ఈ 4 రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి మీకు కేటగిరీ బి మొత్తం ఈ 15% నేషనల్ పూల్లో కింద వచ్చే సీట్లే అని లేవు. నేనన్నా ఈ 1700, 1800 లేవు. సో వాటిలో అన్ని సీట్లు 100% సీట్లు మన తెలుగు పిల్లలకే రావుగా. సో ఇప్పుడు మొత్తం మీద మనం తీసుకుంటూ వస్తే ఇప్పుడు మనం ర్యాంక్ అనాలిసిస్ కూడా మనం మాట్లాడుకుంటూ వస్తే మన స్టేక్ ఎంత ఉంది అని చెప్పానంటే మొత్తం దాంట్లో 1/15 ఉంది. అంటే లైక్ 15,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి 1000 ఇక్కడ స్టేట్ ర్యాంక్ 1000 వస్తుందని అంటే అర్థం. సో మనం 1/15 వంతులో ఉన్నాం. ఓకే. సో బట్ వేరేస్ మనం ఇన్ని సీట్లు ఇచ్చేసి ఉంటే సో మనకు ఆ వచ్చే వాటిలో 1/15 వంతు వస్తుంది అని చెప్పానంటే డెఫినెట్గా మనకు హెవీగా లాస్ అవుతాం. అప్పుడు క్యాల్కులేషన్లో కూడా మనకు వచ్చింది ఏంటని చెప్పానంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చేపించినప్పుడు ఒక సీట్ ప్రతి ఒక్క మెడికల్ సీట్కి ఇక్కడ మనం పోగొట్టుకునే 10 సీట్లకి ఒక్క స్టూడెంట్ మన స్టూడెంట్ బయట నుంచి తీసుకుంటున్నారు 10:1 రేషియోలో. అంటే మనం 100 సీట్లు ఇచ్చేసి 10 సీట్లు తీసుకోవడం ఎందుకు? సో దానికంటే కూడా మన పిల్లలు ఈ విధంగా బెటర్గా ఉంటారు. తర్వాత 1350 మెడికల్ కాలేజీ సీట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బికాస్ 13 మెడికల్ కళాశాలలు. సో 13 మెడికల్ కళాశాలలు మనం బయటకు ఇచ్చేస్తున్నాము అని చెప్పనేది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సో ఇది ఇప్పుడు లాభమే, ఖచ్చితంగా 100% మన తెలుగు విద్యార్థులకి లాభం ఇది. ఓకే. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు సార్, మధు గారు మీ సందేహం ఏంటి? సార్ మా అమ్మాయికి 318 సీట్లు వచ్చినాయి, మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే. అయితే 1,52,000 ర్యాంక్ వచ్చింది, నేషనల్ ర్యాంకు. ఓకే. అయితే మాది కేటగిరీ ఎస్సీ కేటగిరీ. ఓకే. అదే స్టేట్ లెవెల్లో మాకు ఎంత ర్యాంక్ రావచ్చు, మాకు ఒకవేళ సీట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో 314 మార్కులు అని చెప్పినప్పుడు మనకి ఎస్సీ కేటగిరీ అని చెప్పిన సీట్ రావడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకని చెప్పానంటే మనకి మీరు గతంలో మీరు ఎంసెట్ అనాలిసిస్ తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సీట్లు అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది, రైట్? మెడికల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఓసీకి బీసీకి మీకు గతంలో వచ్చే వేరియేషన్ ఒక 3-4 మార్కులే ఉన్నది. సో ఇప్పుడు కూడా ఒకవేళ 3-4 క్వశ్చన్స్ రూపంలో తీసుకుంటే కూడా ఒక 16 నుంచి 20 మార్కుల మధ్యలో ఓసీకి బీసీకి వేరియేషన్ వస్తుంది. సో బీసీకి ఎస్సీ ఎస్టీకి వేరియేషన్ చెప్పారంటే ఇంకొక 15 మార్కులు, ఇంకొక 15 మార్కులు, అంటే మొత్తం మీద ఒక 50 నుంచి 60 మార్కుల మధ్య వేరియేషన్ ఉంటుంది తప్పించి ఇంత 150-200 మార్క్స్ వేరియేషన్ అయితే మాత్రం జరగదు. ఓకే. ఇంకో కాలర్తో మాట్లాడతాం సార్. హైదరాబాద్ నుంచి శైలజ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శైలజ గారు మీ సందేహం ఏంటి? హలో, మా అమ్మాయికి చెప్పండి శైలజ గారు. చెప్పండి శైలజ గారు. 414 మార్క్స్ వచ్చినాయండి నీట్ లో. ఓకే. 414 వస్తే మామూలుగా ఏ కేటగిరీ వస్తుందండి? సెల్యర్ 414కి ఏ కేటగిరీ మనకి 3 యూనివర్సిటీ పరిధిలో కూడా రావడానికి అవకాశం దాదాపు తక్కువ అండి. సో మళ్ళీ అంటే రిపీట్ చేస్తున్నాను, అసలు ఎక్కడ వరకు వచ్చే అవకాశం ఉందనే దగ్గర జనరల్గా అంటే ఇప్పుడు ఉన్న మార్క్స్ అనాలిసిస్ బేస్గా తీసుకుంటే 520 మార్కులు ఆ పైన వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ రావడానికి అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే మొత్తం 720 మార్కులు జరిగిన ఎగ్జామినేషన్లో 520 అండ్ అబోవ్ ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఇక రిమైనింగ్ మనకి మిగిలిన అంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3 యూనివర్సిటీ పరిధుల కింద అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రిలేటివ్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, మెడికల్ సీట్లు తక్కువ ఉన్నాయి. సో దానివల్ల పోటీ ఎక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ మార్క్ కొంచెం హైయర్ లెవెల్లోనే ఉంటుంది. సో ఇది బిట్వీన్ 480 to 85 అని చెప్పినది కేటగిరీ ఏకి సరిపోయే అవకాశం కనపడుతుంది. అలాగే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోకి వచ్చేటప్పటికి రిలేటివ్గా ఉస్మానియాతో పోల్చుకుంటే కొంత పోటీ తక్కువ. సో అయితే అక్కడ కూడా మనకు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లాంటివి స్టేట్ కోటా అన్న దాంట్లో ఉన్నాయి కాబట్టి అది 42-36-22 రేషియోలో డివైడ్ అవుతాయి, 85-15 కాదు. సో అందువల్ల మనకి అక్కడ కూడా కొంత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ఎక్కువగా సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల
నెక్స్ట్ కేడర్ అని చెప్పేనంటే ఆంధ్ర యూనివర్సిటీలో 460 నుంచి 465 వరకు కేటగిరీ ఏ సీట్లు, అంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కేటగిరీ ఏ సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఇక అన్నిటికంటే బాగా అడ్వాంటేజ్ ఇస్తున్నది, గతంలో కూడా అదే విధంగా ఉండేది, ఇప్పుడు కూడా ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో కూడా బాలికలుగానే ఉంటే మెడికల్ కాలేజ్, బికాజ్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉన్నాయి, 2 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి. సో ఈ అన్నిటి దృష్ట్యా ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో వచ్చిన స్టూడెంట్కి 430, కొన్ని క్యాల్కులేషన్స్లో మాకు 420 వచ్చినా కూడా, అవుట్ ఆఫ్ 720 420 వచ్చినా కూడా ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం. మనకు లాభం అనేదే ముఖ్యంగా విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతున్నారు గాయత్రి అకాడమీ చైర్మన్ పివిఆర్కే మూర్తి గారు. మీకేమైనా సందేహాలు ఉంటే వెంటనే స్క్రీన్ పై కనబడే నెంబర్లో కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు మనతో, అనంతపూర్ నుంచి దీప్తి గారు. దీప్తి గారు, మీ సందేహం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాకు 446 వచ్చాయి నీట్లో. ఓకే. ఎస్పీయూ కేటగిరీ ప్రైవేట్ ఏలో సీట్ వచ్చే అవకాశం ఉందా? అనంతపూర్లో కాబట్టి నువ్వు లక్కీ. ఇప్పుడు ఇంతకు ముందే డిస్కషన్ చేసుకున్నావమ్మా. ఖచ్చితంగా నీకు 100% కేటగిరీ ఏలోనే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో సీట్ వస్తుంది. ఓకే, సో మహిళా కళాశాల రైట్. సార్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్లో 15% మాత్రమే, ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణలో 15% మాత్రమే సీట్లు వస్తాయని ఒకటి నడుస్తూ ఉంది. సో ఎందుకని ఇది దీనివల్ల, దీని గురించి ఒకసారి ఎలాబొరేటెడ్గా చెప్తారు? అలా కాదండి, యాక్చువల్గా మనకి రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా 10 years ప్రవేశాల ప్రక్రియ బేసిక్గా అదే విధంగా కంటిన్యూ అవ్వాలి. ఇది వరకు ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ పార్ట్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఆ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఇప్పుడు గతంలో ఉమ్మడి ఎంసెట్ పరీక్ష స్థానంలో ఇప్పుడు ఉమ్మడి నీట్ పరీక్ష అని వచ్చింది అనుకోవచ్చు, సింపుల్ గా మన లాంగ్వేజ్ మాట్లాడితే. మనకి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం 3 యూనివర్సిటీ పరిధిల కింద ఉండేది. సో ఉస్మాన్ యూనివర్సిటీ పరిధి, ఎస్వి యూనివర్సిటీ పరిధి, ఆంధ్ర యూనివర్సిటీ పరిధి. సో ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న విద్యార్థులకు 85%, మిగిలిన అంటే దాంతో కలిపి మిగిలిన అన్ని యూనివర్సిటీలకు కలిపిన పరిధిలో ఉన్న విద్యార్థులకు 15% ఈ విధంగా నింపేవాళ్ళు. అయితే అప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పరచడం కోసం సిద్ధార్థ మెడికల్ కళాశాలని అదనంగా మీరు ఒక కళాశాలగా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దాంట్లో సీట్లు ఒకవేళ అక్కడికే ఇచ్చేస్తే 85 ఇచ్చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు నష్టపోతారన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడు దాన్ని 42, 36, 22 చేశారు. స్టేట్ కోటా అని చెప్పని అనేసి దానికి ఒక్క సిద్ధార్థ మెడికల్ కళాశాలలో 42, 36, 22. సో ఆ విధంగా అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతానికి 42, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంతానికి 36 అండ్ ఎస్వి యూనివర్సిటీ ఏరియాకి 22% ఇచ్చారు. సో దాని తర్వాత వచ్చిన బీడిఎస్ కాలేజెస్ 2 కూడా అంటే హైదరాబాద్లోను అదేవిధంగా మనకి విజయవాడలో ఉన్న డెంటల్ కళాశాలలో కూడా సేమ్ రేషియో, వీటిని స్టేట్ వైడ్ కాలేజెస్ అని చెప్పని అంటాం. సో రిమైనింగ్ యూనివర్సిటీస్ పరిధిలో మాత్రం ఖచ్చితంగా రిమైనింగ్ అన్ని కాలేజీలు 85, 15. ఆ 15 అని చెప్పినది యాక్చువల్గా ఇతర యూనివర్సిటీలకి అంటే ఇప్పుడు ఉస్మానియాకి మిగిలిన 2 కావాలి. కానీ తర్వాత కొంచెం మోడిఫికేషన్స్లో ఏమొచ్చిందని అంటే ఉస్మానియా విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ లోకల్ కింద అప్లై చేస్తున్నారు. సో కాబట్టి అందుకోసం అది జనరలైజ్ చేసి మనం అవి మిగిలిన 15% ఎవరైనా ఇంక్లూడింగ్ విత్ దిస్ యూనివర్సిటీ అన్న కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఒక ఎస్వి యూనివర్సిటీ ప్రాంతం తీసుకుంటే ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు మాత్రమే 85% ఉంటారు. రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ కలిపి 15%. ఓకే, వండర్ఫుల్. చిత్తూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు సార్, విజయరాణి గారు. మీ అభిప్రాయం ఏంటి, మీ సందేహం ఏంటి? సార్ మేము ఎస్వి రీజన్ దీంట్లో ఉన్నాం సార్. చెప్పండి. ఎస్వి రీజన్ పరిధిలో ఉన్న ఓసీ సార్ జనరల్ మాది 514 వచ్చినాయి సార్ మార్క్స్. 514 ఈజ్ ఎక్సలెంట్ మార్క్ అమ్మా. అందులో మీరు ఎస్వి యూనివర్సిటీ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు కర్నూలు మెడికల్ కళాశాలలోనే సీట్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం సార్. కరీంనగర్ నుంచి శ్రీకాంత్ గారు ఫోన్ లైన్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, మీ డౌట్ ఏంటి? హలో సార్. చెప్పండి సార్. సార్ నేను వచ్చేసి కర్నూలు రీజియన్ నుండి, మా కేటగిరీ వచ్చేసి బీసీడీ అండి. ఓకే. నాకు మార్క్స్ వచ్చేసి 408 వచ్చినాయండి అండ్ నేషనల్ ర్యాంక్ వచ్చేసి 73,000 అండి. ఓకే. ఫర్దర్ నాకు ఏ కేటగిరీలో ఏ సీట్ వచ్చే అవకాశం ఉందండి? ఏ యూనివర్సిటీ పరిధి కింద వస్తామా? ఓయూ. సో ఓయూ యూనివర్సిటీ 408 అని చెప్పానంటే అవకాశాలు చాలా తక్కువ. కేటగిరీ బిలో వస్తాయి సీట్లు. కేటగిరీ బిలో అయితే నువ్వు ఏ కాలేజీ కావాలన్నా కరెక్ట్ అవకాశం ఉంది. ఓకే, రైట్. అయితే మూర్తి గారు, ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి ఇప్పుడు ఏ కేటగిరీలకు ఎంతెంత ఫీజులు ఉన్నాయి, మళ్ళీ డొనేషన్ల ప్రక్రియ ఎలా సాగుతోంది, ఒకసారి దాని గురించి వివరణ ఇస్తారా?
అంటే ఇప్పుడు ఫీజు ప్రక్రియ 2 రాష్ట్రాలు వేరువేరుగా అయ్యాయి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే అంటే ఎక్కడైనా సీట్ల ప్రక్రియ అయితే ఒకటే. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, ఎన్ఆర్ఐ. సో వాటి కింద వస్తాయి. సో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అయితే అటువైపైనా ఇటువైపైనా 10,000 సో ఫీజు. ఇక ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కేటగిరీ ఏకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి 10,000 ఫీజు, తెలంగాణలో అయితే 68,000 ఫీజు. సో ఇక్కడ అదే కేటగిరీ బికి కేటగిరీ సికి వచ్చేటప్పటికి కేటగిరీ బి సిలలో ఎటువంటి రిజర్వేషన్ ప్రక్రియ లేదు. సో జనరల్ గా ఎవరైనా ఏ స్టూడెంట్ ఎనీవేర్ అంటే అక్కడ 371D ఆర్టికల్ కూడా ప్రొటెక్ట్ కాదు. అంటే కేటగిరీ బి కేటగిరీ సిలోకి ఇతర రాష్ట్రాల విద్యార్థులు రావచ్చు, అలాగే మనం కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చు. సో ఈ కేటగిరీ బికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 11 lakhs స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ దానికి హైక్ అని చెప్పినది పెట్టుకున్నారు. 2 years అయ్యి ఈ 2 సంవత్సరాలకు గాను ఈ 5% మొత్తం మీద 10% పెరిగి 12,10,000 ఇప్పుడు ఫీజు. కేటగిరీ బిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం జరిగే అడ్మిషన్ ప్రక్రియకి వాళ్ళకు పర్ ఇయర్ ఫీజు 12,10,000 లైక్ దట్ 5 years అంటే 60 లక్షలు వాళ్ళకి ఫీజు రూపంలో అవుతుంది. సో అదే కేటగిరీ సికి వచ్చినప్పుడు ఉన్న కండిషన్ ఏంటంటే కేటగిరీ బి సీట్ ఖరీదుకి 5 రెట్ల వరకు వాళ్ళ ఫీజు మేనేజ్మెంట్ నిర్ణయించుకోవచ్చు. అంటే దాదాపు 60 లక్షలు 60 లక్షలు పర్ ఇయర్. సో అంటే 3 కోట్ల వరకు వాళ్ళ ఫీజు నిర్ణయించుకోవడానికి మేనేజ్మెంట్ కి రైట్స్ ఉన్నాయి. సో అయితే జనరల్ గా లాస్ట్ ఇయర్ 13 లక్షలు 14 లక్షలు ఆ ప్రాంతంలో జరిగి కొంత అది ఎక్స్ట్రా పార్ట్ అని చెప్పిన దగ్గర తీసుకున్న సందర్భాలు ఉన్నాయో కానీ బట్ జనరల్ గా ఆన్ పేపర్ ఫీజు అయితే మాత్రం 13 లక్షల రూపంలో జరిగినట్టుంది. సో అది ఆంధ్రప్రదేశ్. సో ఇక అదే అంటే ఇప్పుడు 50% కేటగిరీ ఏ కింద వచ్చేస్తే రిమైనింగ్ 50% కేటగిరీ బి కేటగిరీ సి 35 and 15 కింద వెళ్తాయి. సో ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఎంతే ఉంది. సో ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంటే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10,000, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కేటగిరీ ఏ 68,000, కేటగిరీ బికి 9 లక్షలు, కేటగిరీ సికి 11 లక్షలు. ఓకే, ఇంకా ఇది ఫిక్స్డ్ గా ఉండాలా లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ వసూలు చేస్తున్న పరిస్థితి ఉందా ప్రైవేట్ మెడికల్ కళాశాల? కేటగిరీ సి వరకు మరి కొంత విషయంలో లేదు. కేటగిరీ బి లాస్ట్ ఇయర్ కొంత వేరియేషన్ జరిగింది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనకి పీజీ అడ్మిషన్స్ వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారని చెప్పారంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వాళ్ళంతటికి వాళ్ళు బి అండ్ సి ఫిలప్ చేసుకోవడానికి లేదు, ఆరోగ్య విశ్వవిద్యాలయాలే బేస్డ్ ఆన్ మెరిట్ ఫిలప్ చేయాలి అనే కండిషన్ వచ్చింది. కాబట్టి ఆ కండిషన్ లో ఈసారి కూడా ఇటు కాలేజీ అక్కడ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫిలప్ చేస్తే ఈ స్టూడెంట్ ఆ పర్టికులర్ కాలేజీకి అప్లై చేసుకున్నప్పుడు దానిలో మెరిట్ ప్రకారం మనకు నింపుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ దీంట్లో కూడా ఏంటని చెప్పారంటే ఇప్పుడు చాలా కాలేజెస్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 600 సీట్లు అలాగే తెలంగాణలో ఒక 200 సీట్లు పోయినాయి అని అంటున్నాం. కానీ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందని చెప్పారంటే అది సెకండ్ కౌన్సిలింగ్ అయ్యే టైంకి వీళ్ళకి పర్మిషన్ వస్తుంది. అంటే లాస్ట్ బిఫోర్ డేకో ఇప్పుడు పర్మిషన్ వచ్చినప్పుడు పర్మిషన్ వస్తుంది కానీ అప్పుడు కౌన్సిలింగ్ ద్వారా నింపడానికి అవకాశం లేదు. కాబట్టి ఇన్ కేస్ అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఈస్ హ్యావింగ్ ది రైట్ టు ఫిల్ ద సీట్స్ బట్ ఓన్లీ కండిషన్ ఈస్ నీట్లో క్వాలిఫై అవ్వాలి, నీట్లో క్వాలిఫై అయిన ఏ విద్యార్థి అయినా. సో కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొన్ని మెడికల్ కళాశాలలో సీట్లు అయితే వేరే విధంగా వెళ్ళచ్చు. ఓకే, రైట్. చివరిగా సార్, మెడిసిన్కి వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు కౌన్సిలింగ్ కానీ వీటికి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాష్ట్ర ర్యాంకులు ప్రకటించిన నేపథ్యం రాబోయే రోజుల్లో ఉంది. అండ్ నేషనల్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్కి నేను చూస్ చేసుకోవాలి, ఎలా నేను అప్లై చేయాలి అనే దానికి సంబంధించి కూడా కొంత కఠినంగా ఉంది ఈ నీట్ అప్లికేషన్ అనే ఒక అభిప్రాయం కూడా చాలా వరకు ఉంది. అంటే ఒకసారి నేను చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను రిగ్రెట్ అయినా కూడా తీసుకోవాల్సిన అసలు తీయడానికి అవకాశం కూడా లేని పరిస్థితి ఉందనేది. సో ఎలా సన్నద్ధం అవ్వాలంటారు మెడిసిన్లోకి వెళ్ళడానికి? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియలో కొంత డిఫరెంట్గా ఉంది కాబట్టి. అంటే నీట్ అనేది కేవలం ప్రవేశ పరీక్ష నిర్వహించడం వరకు మాత్రమే వాళ్ళ బాధ్యత. అంతే. ప్రవేశాల ప్రక్రియకి నీట్ వాళ్ళకి అంటే సిబిఎస్ఈ బోర్డుకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఓకే. సో ప్రవేశాలు కేవలం మనకి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నిర్వహించాయో అదే విధంగా నిర్వహిస్తాయి. అలాగే ఇప్పుడు అసలు మనకి స్టేట్ ర్యాంక్ ఎందుకు అనౌన్స్ చేయలేదు అని చెప్పనంటే మనకి ఉన్న బీసీ వాళ్ళ ఓబీసీ రెండు ఒకటి కాదు, కొంత వేరియేషన్ ఉన్నాయి. అలాగే బీసీఈ అన్న రిజర్వేషన్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది కానీ ఇతర దగ్గర లేదు. సో వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు స్టేట్ ర్యాంక్ ఇవ్వలేదు. సో ఇక కూడా అనౌన్స్ చేయరు.
సో ఖచ్చితంగా జరిగేది ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఆరోగ్య విశ్వవిద్యాలయాలకి మీకు ఈ సిరీస్ నెంబర్స్ వీళ్ళు ఇంతమంది అని చెప్పానంటే దాన్ని బేస్ చేసుకుని సో మనకి స్టేట్ ర్యాంక్ సీరియల్ ఆర్డర్లో ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు పలానా రోజు కౌన్సిలింగ్ అని చెప్పిన దగ్గర వస్తుంది. సో ఆ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోమన్న నోటిఫికేషన్ మేబీ 3-4 డేస్లో వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగా విద్యార్థులు మళ్ళీ అప్లై చేసుకుని సో అటు ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి, ఇక్కడైతే కాళోజీ విశ్వవిద్యాలయానికి వీళ్ళు అప్లై చేసుకుని మళ్ళీ కౌన్సిలింగ్ మేబీ అరౌండ్ జూన్ 3rd వీక్లో జరిగే జూలై 3rd వీక్లో జరిగే అవకాశం ఉంది. ఆ కౌన్సిలింగ్కి విద్యార్థులు మళ్ళీ అటెండ్ అవ్వాలి. సో అది ఇక నీట్ అప్లికేషన్లో ప్రక్రియలో మార్పు చేయలేదనడానికి కారణం అది ఖచ్చితంగా అక్కడ కల్ప్రిట్ ఎవరు అంటే తల్లిదండ్రులు. ఏంటని చెప్పారంటే 371D ఆర్టికల్ ఉంది కాబట్టి దాన్ని మనం వేరే విధంగా వాడుకుందాము. సో అంటే ఏంటంటే ఇతర రాష్ట్రాల దానికి వెళదాము, ఎవరు అప్లై చేయరు కాబట్టి మనం దాన్ని అప్లై చేసి 15% సీట్లు ఏదో వస్తాయని చెప్పని వాళ్ళు వాంటెడ్గా కొద్దిమంది తప్పుడు అంటే లైక్ అఫిడవిట్ ఇవ్వకూడదు, అఫిడవిట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని చెప్పారంటే మేము తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా మేము అప్లై చేయమని చెప్పినది, అది బ్లాక్ చేయింది. ఓకే, సో దాన్ని ఇంకో రకంగా సో అవగాహన రాహిత్యం అండ్ అట్ ద సేమ్ టైం ఏదో చేయాలనే ఉద్దేశం, టూ మచ్ స్మార్ట్నెస్. యా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పివిఆర్కే మూర్తి గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో పంచుకున్నారు. ఇక్కడ చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా మందితో మాట్లాడలేని పరిస్థితి. చాలా వరకు మీరు వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, వారి సందేహాలు నివృత్తి చేశారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, నీట్కి సంబంధించి ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ఇప్పటివరకు మూర్తి గారు కొంతమంది కాలర్స్తో మాట్లాడే ప్రయత్నం చేశాము, వారి సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశాము. నీట్కి సంబంధించి అనేక సందేహాలు అనేక మందికి చాలా కోణాల్లో ఈ అంశానికి సంబంధించిన చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరో సందర్భంలో మళ్ళీ చర్చించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.